హలో ఫ్రెండ్స్, ఇవాళ మనం చేయబోయే స్నాక్స్ ఆలు బోండా. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకునే టేస్టీ రెసిపీ. ఈ రెసిపీ ఏ విధంగా చేస్తామో ప్రాసెస్లోకి వెళ్దాము. ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు శనగపిండి తీసుకోవాలి. దీనిలో చిటికెడు సాల్ట్ వేసుకోవాలి. చిటికెడు సాల్ట్ వేసుకున్న తర్వాత దీనికి ఒక్క స్పూన్ ఓమ వేసుకోవాలి. మనం మిర్చి వేసిన బజ్జీలు వేసిన ఓమ మాత్రం కంపల్సరిగా వేసుకోవాలి. ఎందుకంటే మనకు ఓమ అనేది జీర్ణం కావడానికి, ఇట్లా మనం శనగపిండితో ప్రాబ్లం లేకుండా కావడానికి చాలా ఉపయోగపడుతుంది. ఒక్క స్పూన్ ఓమ వేసుకోవాలి. తర్వాత ఒక పావు స్పూన్ సోడా వేసుకోవాలి. సోడా వేసుకుంటే మనకు బజ్జీ అనేది మంచిగా వస్తుంది. తర్వాత దీనిలో కొంచెం వాటర్ పోసుకుంటూ మనము బజ్జీ పిండి ఏ విధంగా కలుపుకుంటామో ఆ విధంగా మంచిగా బాగా కలుపుకోవాలి. ఇది బజ్జీ పిండి అనేది కొంచెం ఒక 10 మినిట్స్ మనము కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి. నాంతే అనేది మనకు బజ్జీ బాగా వస్తుంది. మనకు వెంటనే వేస్తే తొందర రాదు కాబట్టి మంచిగా ఒక 10 మినిట్స్ నాంతే మంచిగా వస్తుంది. ఈ విధంగా బజ్జీ పిండి అనేది కలుపుకోవాలి. కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి. దీనికి మనం ఆలు బొడ తయారు చేస్తున్నాం కదా, ఆలు కర్రీని తయారు చేస్తాం. రెండు ఉడకబెట్టిన ఆలుని మెత్తగా చేసుకోవాలి. మెత్తగా చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. దీనిలోకి 1 స్పూన్ కారము, 1 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసుకోవాలి. జీలకర్ర పొడి వేసుకున్న తర్వాత దీనిలోకి మనము 1/2 స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్, చిటికెడు పసుపు, మళ్ళీ కొంచెం కొత్తిమీర వేసుకున్న తర్వాత మంచిగా ఈ ఆలుకు ఉప్పు కారము జీలకర్ర పొడి మంచిగా పడేటట్టు మంచిగా కలుపుకోవాలి. ఇట్లా ముద్దలాగా చేసుకోవాలి. ఇలా ముద్దలాగా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కొంచెం మనం ఆలు బొండాలు ఏ సైజు చేస్తామో ఆ సైజు ముద్దలు చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. అన్నీ ఇట్లా చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. మనం ఆలు బొండలు ఏ సైజు చేస్తామో ఆ సైజు బాల్స్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఒక బాల్ అనేది మనం తీసుకొని ఒకసారి పిండి అని ఒకసారి బాగా కలుపుకోవాలి. మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనము అందులో ఆలు మనము బాల్స్ లాగా చేసుకున్న ఆలును పిండిలోకి ఈ విధంగా ఇట్లా ముంచుకొని ఈ విధంగా చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్లో వేసుకోవాలి. వీడియోలో చూపిన విధంగా తీసుకోవాలి. పిండిలో ముంచుకుంటూ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకున్నాం కదా, ఆయిల్లో వేసుకుని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు గోలించుకోవాలి. ఇట్లా మంచిగా గోలాలి. సిమ్లో పెట్టుకుని గోలిస్తే మనకు మంచిగా గోలుతాయి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే పైన మాడితే లోపల గోలవు. తర్వాత మనం ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. మనకు ఒకటి కట్ చేసి చూసి ఎంత బాగా వచ్చిందో చూడండి. ఎంతో టేస్టీ గల ఎమ్మీ అందరు ఇష్టపడే ఆలు బోండా అని రెడీ అయిపోయింది. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్, మీరు ఒకసారి ట్రై చేసి